నమస్తే, వెల్కమ్ టు కీ పాయింట్ విత్ వెంకట్ గన్నవరం. ఇక సోషల్ మీడియా వేదికగా ఏదైతే కొన్ని వీడియోలు చేసే యూట్యూబర్ ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ప్రశ్న రావణ్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ కోర్టు ఇచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మూడోసారి బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు. దీనిపై ప్రకాష్ రాజు 2 రోజుల క్రితం కామెంట్ చేశారు. ఏంటి అహంకారమా? అధికారం ఉందని మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యమేనా అని మళ్ళీ రెండోసారి కామెంట్ చేశారు. ఇది తప్పు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ఇలా ఉండదు, అతను దోషి కాదు అనే బెయిల్ ఇచ్చింది నమ్మి కోర్టు. ఇప్పుడు మీరు దాన్ని ఇచ్చేయటం కరెక్ట్ కాదు, కోర్టుకు వదిలేయాలి అని మాట్లాడుతున్నారు. దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు 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 తప్పు. అసలు ఏంటి, ఇతను డిప్యూటీ సీఎంని, అదేవిధంగా సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై 30 చోట్ల పైన కేసులు నమోదయ్యాయని జనరల్ గా వినికిడి. ప్రకాష్ రాజ్ కూడా ఫస్ట్ వీడియోలో అదే కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు రెండోసారి కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ ఆ విధంగా చెప్పడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మీరు అధికారం ఉందని, దాదాపు మీ దగ్గర 30 కేసులు ఉన్నాయా అని వెటకారంగా ఆయన స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇటు జనసేన లీడర్స్ మాత్రం, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ, జనసేన కేడర్ కానీ ఏం చెప్తుందంటే, అంటే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని తిట్టచ్చా ఇష్టం వచ్చినట్లు? ఆ తిట్టేదాన్ని, తిట్టిన వ్యక్తిని మీరు సమర్థిస్తారా? ఎంతవరకు సమంజసం అని కొంతమంది మాట్లాడుతున్నారు. మార్నింగ్ నేను చూశాను సోషల్ మీడియాలో, దాంట్లో జనసేన కార్యకర్తలు చంపేస్తారు అతను బయట, అతను లోపల ఉండటమే కరెక్ట్ అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు. సో ఈ రెండు ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది, కానీ ఎదురు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్లుగా అనుచిత వ్యాఖ్యలు, మరీ ఆ కామెంట్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయని చెప్తున్న సందర్భం. అలా చెయ్యకూడదు అనేది ఒక వర్గం వాదన. ఇలా చేసిన కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, మీరు అరెస్ట్ చేయటం ఏంటి, ఇది ప్రజాస్వామ్యం కదా అని ప్రకాష్ రాజ్ వాదన. ఈ 2 వాదనలో ఏది కరెక్ట్? ప్రజలు ఏం గమనిస్తున్నారు? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? దీని మీద కామెంట్ చేయండి.